వాగ్దేవి అప్డేట్స్కి స్వాగతం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఇంటర్మీడియట్ విద్యార్హతపై గ్రేడ్ 3 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ చదివి 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు ఆన్లైన్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మొత్తం 8052 ఖాళీలు గ్రేడ్ 3 టెక్నీషియన్ పోస్టులకు ఉన్నాయి. అయితే వీటిలో టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎస్ఎన్టీ పోస్టుకు మాత్రమే ఐటీఐ చదివిన అభ్యర్థులతో పాటు ఇంటర్మీడియట్ ఎంపీసీ క్యాండిడేట్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల గరిష్ట వయో పరిమితి ఉన్న ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు, అలాగే 18 నుండి 36 సంవత్సరాల వరకు ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్, 18 నుంచి 38 సంవత్సరాలు కలిగిన ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎంపిక విధానం పరిశీలిస్తే ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థుల నుంచి షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కాల్ఫర్ చేస్తారు. థర్డ్ స్టెప్లో మెడికల్ ఎగ్జామ్ చేసి దాంట్లో కూడా సక్సెస్ఫుల్గా ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి 90 నిమిషాల సమయంలో 100 ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. 1/3 ప్రతి తప్పుకు ఆన్సరు తప్పు చేస్తే డిడక్ట్ అవుతుంది. అలాగే సిబిటీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి పిలుస్తారు. సిబిటీకి సంబంధించిన మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. దీనికి సంబంధించి మ్యాథ్స్లో 25 ప్రశ్నలు 25 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్లో అండ్ రీజనింగ్లో 25 ప్రశ్నలు 25 మార్కులు, జనరల్ సైన్స్లో 40 ప్రశ్నలు 40 మార్క్స్, అలాగే జనరల్ అవేర్నెస్లో 10 ప్రశ్నలు 10 మార్కులు ఉంటాయి. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఒకసారి పరిశీలిస్తే, ముందుగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సైట్లో మీరు ఏ పోస్ట్ దరఖాస్తు చేస్తున్నారు, అలాగే ఏ జోన్కి దరఖాస్తు చేస్తున్నారు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు జోన్కి ఈ రెండింటిని కూడా ఎంపిక చేసుకున్న తర్వాత ముందుగా మీకు గతంలో ఎప్పుడు కూడా ఈ ఆర్ఆర్బీలో అప్లై చేయకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా. ఆ తర్వాత ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్న అభ్యర్థులు లాగిన్ అయ్యి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అకౌంట్ క్రియేషన్ అనేది ఆర్ఆర్బీని ఎంపిక చేసుకున్న తర్వాత, పోస్ట్ ఎంపిక చేసుకున్న తర్వాత మీ ప్రైమరీ డీటెయిల్స్ అంటే పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, మీరు మగ ఆడ, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ముందుగా ఆధార్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆధార్లో 10th క్లాస్లో మీ పేరు ఒకే విధంగా ఉన్నట్టయితే ఆధార్ వెరిఫైడ్ అని వస్తుంది. ఒకవేళ డిఫరెంట్గా ఉంటే మాత్రం ఆ డిఫరెంట్గా ఎలాగైతే ఉందో అదే టైప్ చేసి ఆధార్ వెరిఫికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబర్కి ఈమెయిల్కి వచ్చిన ఓటీపీస్ని ఎంటర్ చేసి వాటిని వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ క్రియేట్ అయిన తర్వాత సబ్మిట్ చేస్తే మీకు సంబంధించినటువంటి అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఈ ఫస్ట్ టైం అప్లై చేసే అభ్యర్థులు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు దీనిలో మీ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసిన తర్వాత మెయిల్ ఐడి, యూజర్ ఐడి ఈ రెండు కూడా ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ కేవలం 8 లెటర్స్ మినిమం ఉండాలి. మ్యాక్సిమం 12 లెటర్స్ దాకా ఉండవచ్చు. దీంట్లో స్పెషల్ క్యారెక్టర్స్, న్యూమరిక్స్, అప్పర్ కేసెస్ ఇవి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసిన తర్వాత లాగిన్ అయ్యి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇతర వివరాలు ఫిల్ చేసి ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ ఫ్రీ ట్రావెల్ పాస్ కోసం క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిబిటీ అటెండ్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ ఫీ రిఫండ్ ఇవ్వడం కోసం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని కూడా పూర్తిగా ఈ అప్లికేషన్లో ఫిల్ చేయాలి. అంటే ఈ క్యాండిడేట్ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు, అలాగే అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఈ వివరాలని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎగ్జామ్ ఫీ పే చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా ఈ ఇందాక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారు దాంట్లో ఉన్నటువంటి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఈ రెండు డీటెయిల్స్ ఎంటర్ చేసి మాత్రమే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి వెబ్సైటు RRB
మీరు ఏ డివిజన్ అప్లై చేస్తున్నారు, జోన్ అప్లై చేస్తారో ఆ జోన్ సంబంధించిన వెబ్సైట్లో సబ్మిట్ చేసి ఉంటుంది. అలాగే డీటెయిల్డ్ సిలబస్ కోసం కూడా ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. ఈ నోటిఫికేషన్ నెంబర్ 2/2024 CEN అంటారు. అలాగే ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేటు 8/4/2024. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.